ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి BOUI సంబంధించినటువంటి చాలా మంది విద్యార్థులు, స్టూడెంట్స్ వాళ్ళు చేసే కామెంట్స్ ను చూస్తుంటే అసలు వారి ఆత్మీయ అంతస్తు, ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉందో మనకు చాలా క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుందన్నమాట. నిజంగా వాళ్ళని చూస్తే జాలి పడటం తప్ప అంతకు మించి ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఆ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞాన విషయంలో పసిపిల్లలు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి, వాళ్ళని అక్కడ ఏం నేర్పిస్తున్నారో దాన్నే నమ్ముతారు. బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు చదవరు కాబట్టి, ఒకవేళ చదివిన ఆ దృష్టితో, ఆ కోణంతో ఏదో అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు బైబిల్ చదువుతారు కాబట్టి, వాళ్ళు రాసినటువంటి ఆ గ్రంథం ఏదైతే ఉందో ఇంతలావు సింహగర్జన పుస్తకం, వాళ్ళ సీడీలు విని, వాళ్ళు చెప్పేది విని, వాళ్ళ పాఠాలు నోట్స్ రాసుకున్న ఆ జోకులు, ఆ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే వల్ల వేస్తా ఉంటారు, బట్టి పడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మక్కి అదే బోధిస్తూ ఉంటారు. వాళ్ళు సొంత బుర్రకాయలు ఏం పని చేయవన్నమాట. అక్కడ ఉన్నంత కాలం మైండ్ అంతా స్విచ్ ఆఫ్ అయిపోద్ది అనమాట. ఏది కూడా లాజికల్ థింకింగ్ అనేది ఉండదన్నమాట. సొంతగా బుర్ర ఆలోచించదు. ఈ విషయాన్ని మనం చాలా సార్లు చెప్పాం. ఈ సందర్భంగా కూడా మళ్ళీ చెప్తా ఉన్నమాట. అయితే ఈ స్టూడెంట్స్ అందరూ, ఈ చిన్నపిల్లలందరూ వాళ్ళు పెట్టే కామెంట్స్ చూస్తుంటే నిజంగా మా కుటుంబంలో మేము కలిసి నవ్వుకుంటుంటాం. అంటే మరీ అంత అధ్వానంగా ఉన్నారేంటి వీళ్ళు, అంటే చెప్పింది వినరు. ఇప్పుడు అక్కడ వీడియో మనం 7 నిమిషాల వీడియో, లాస్ట్ వీడియో ఒకటి పెట్టింది లైఫ్ టైం ఛాలెంజ్ అని. అది ఎంత, దాని టైం డ్యూరేషన్ 7 మినిట్సే. మిగతా వీడియోలు చూసుకున్నా మాది 30 నిమిషాల లోపే ఉంటుంది. 25 నిమిషాలు, 22 నిమిషాలు, 20 నిమిషాలు అట్లాగే ఉంటుంది. ఒక్క 20 నిమిషాలు ఏమైనా వినగలుగుతారా వీళ్ళు అని అంటే వినరు. అక్కడ యావరేజ్ టైం డ్యూరేషన్ చూస్తే 2.5 నిమిషాలు, 3 నిమిషాలే ఉంది. ఇప్పుడు ఒక వీడియోని ఒక 1000 మంది చూసారు, అయితే ఒక 800, 600 మంది చూసారు అనుకోండి. యావరేజ్ టైం డ్యూరేషన్ చూస్తే 2.5 నిమిషాలు, 3 నిమిషాలు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు వీడియో మొత్తం చూడట్లేదు. ఓ 2 నిమిషాలు, 3 నిమిషాలు చూసేవాళ్ళు కొంతమంది అయితే అసలు ఆ ఒక్క నిమిషం కూడా చూడరు. పైన టైటిల్ చూసేసి వాళ్ళు ఏదేదో ఊహించుకొని కింద కామెంట్లు పెట్టేస్తారు. ఏమిటి లోకంలో అయితే లోక వార్తల కోసం గంటల గంటలు మరి మా మొబైల్లోనే ముఖం పెట్టేసి రోజంతా టైం పాస్ చేసే మీరు, దేవుని మాటలు ఉన్నప్పుడు అవి వాక్య సంబంధమైన, ఆత్మ సంబంధమైన జ్ఞానం కోసం ఒక 20 నిమిషాలు కూడా టైం కేటాయించలేరా? ఒక 20 నిమిషాలు, ఒక 7 నిమిషాలు, ఒక 10 నిమిషాలు కూడా వీడియో చూడరు. మరి చూడకపోతే ఎట్లా అర్థమైంది? వినటం నేర్పించలేదు. BOUIలో ఉన్నటువంటి భ్రష్టత్వం ఏంటంటే వాళ్ళకు వినటం నేర్పించరు, అడగటమే. సాతానులు క్వశ్చన్ అడుగుతున్నట్టు అడగటమే, హేతువాదులు క్వశ్చన్ అడగటమే. అన్య మతస్థులు మరి మతోన్మాదులు క్వశ్చన్ అడుగుతారు చూసారు, బైబిల్లో ఉన్నవన్నీ రాసుకుని ఒక చోట. వాళ్ళు అడగటానికే ఉన్నట్టు వీళ్ళు కూడా అంతే, అడగటమే నేర్చుకున్నారు తప్ప వినటం నేర్చుకోలేదు. ఏమైనా ఎట్ల పరలోకం వస్తుంది మీకు? నాకు అర్థం కాదు. 10 నిమిషాల వీడియో చూసే టైం నీకు లేదా? 20 నిమిషాల వీడియో చూసే టైం నీకు లేదా? మొబైల్తో రోజంతా నువ్వు ఎంత స్పెండ్ చేస్తున్నావు మొత్తం టైం డ్యూరేషన్ బయటికి, అందులో 20 నిమిషాలు చెప్పేది సావధానంగా వినవా? పెద్దలు చెప్తున్నప్పుడు వినరా మీరు? వినరు. వీళ్ళు పెట్టిన కామెంట్లు ఒకసారి మనం చూద్దాం. ఎంత అధ్వానంగా. అక్కడ వీడియో దేని గురించి మాట్లాడాం మనం? ఆ వీడియోకి వీళ్ళు పెట్టిన కామెంట్కి అసలు ఏమైనా సంబంధం ఉన్నదా? కొన్ని కామెంట్లు నేను చదివి వినిపిస్తున్నాను, దయచేసి మిత్రులారు చూడండి. ఒక వ్యక్తి వీప్సీ అనే ఐడి మీద కామెంట్ పెట్టాడు. ఏమని? ఆత్మ ఎందుకు, శరీరం ఎందుకు, వివరాలు చెప్పండి. చూడండి, ఆత్మ ఎందుకు, శరీరం ఎందుకు, వివరాలు చెప్పాలంట. అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు అతను? వీడియో చూసిన వ్యక్తి అని అతను చూడరు, వీడియో వినరు. ఇంకొక వ్యక్తి పెడుతున్నాడు, శ్రీనివాసు అనే వ్యక్తి ఏం పెడుతున్నాడంటే, బాబు పాస్టర్ గారు మట్టి బొమ్మను జీవించటానికి ఆత్మను పంపించాడు. అలా అయితే మరి యేసు ప్రభు ఎందుకు వచ్చినట్టు? పాపం నిమిత్తం కదా యేసు ప్రభు వచ్చింది. భూమి మీదకి నువ్వు కొత్త బోధ చేస్తున్నావేంటి? చూడు, వింటున్నారు కదా, నవ్వు వస్తుంది కదా మీకు. ఈయన ఏమంటున్నాడు? మట్టి బొమ్మను జీవించటానికి ఆత్మను పంపించాడు. అవును, ఎవరు కాదన్నారు? ఆత్మను పంపించాడని మేము కూడా చెప్పేది. మీరు కన్నారంటున్నారు కదా, అంటే మీ వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మీకు తెలియదు. అలా అయితే మరి యేసు ప్రభు ఎందుకు వచ్చినట్టు? పాపం నిమిత్తం కదా యేసు ప్రభు వచ్చింది. కాదని ఎవరన్నారు? యేసు ప్రభు వారు పాపం నిమిత్తం రాలేదు, పని పాట లేకుండా ఊరికనే అట్లాగా టైం పాస్ కోసం వచ్చారని ఎవరని చెప్పారు ఇంటి వీడియోలో నీకు? అసలు ఏం అడుగుతున్నావు? వీడియో సరిగ్గా వినరు, అసలు సరిగ్గా అసలు ఓపెన్ చేసావా వీడియో? శ్రీనివాసు అనే సహోదరుడికి చెప్తున్నాను నేను. అంత బిజీనా మీరు? వినలేదనుకో, విన్న తర్వాత కామెంట్ చేయి. అంత ఆరాటం ఎందుకు, ఆవేశం ఎందుకు? యేసు ప్రభు వారు భూమి మీద ఎందుకు వచ్చారో తెలుసా అని ప్రశ్న వేస్తున్నా. ఏం చెప్పాలి వీళ్ళకి చెప్పండి. ఇంకొక సహోదరుడు అంటున్నాడు, మోహన్ అనే వ్యక్తి 9021 అనే ఐడి మీద మోహన్ అనే వ్యక్తి అడుగుతున్నాడు, లూకాసు వార్త 3:23 నుండి 38 వరకు చూడండి. ఆదాము దేవునికి కుమారుడు. అవును, మేము చూడలేదేంటి? చిన్నప్పటి నుంచి బైబిల్ చదివేవాళ్ళు, మాకు తెలియదు ఆ రిఫరెన్స్ ఉందని? ఆదాము దేవునికి కుమారుడు, అవును కాదని ఎవరు చెప్పారు? ఆదాము దేవునికి కుమారుడు కాదని ఆ వీడియోలో నేను చెప్పానా అని అడుగుతారు, వినరు. ఇంకొక వ్యక్తి అడుగుతున్నారు చూడండి,
కాశీ రమేష్ అంట ఒక వ్యక్తి, కాశీ రమేష్ అనే వ్యక్తి కామెంట్ పెట్టాడు ఏమని, మీ బాధ ఏంటి, మనుషులందరూ దేవుని నుండి రాలేదు అంటారు, మరి కోతి నుండి వచ్చారా మీరే చెప్పాలి. చూడండి అక్కడ వీడియోకి ఇతను అడిగే క్వశ్చన్కి ఏమైనా సంబంధం, కోతి నుంచి వచ్చారని ఏ పాస్ట్ అయినా చెప్తాడండి? ఎంత అధ్వాన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా, దేవుని సేవ చేసే దైవ సేవకుడు ఎవరైనా కోతి నుంచి వచ్చారని చెప్తారా? అంటే ఈయన ఏమడుతున్నాడు చూడు, మనుషులందరూ దేవుని నుండి రాలేదు అంటారు, మరి కోతి నుంచి వచ్చారా అంటున్నాడు. ఇది వాళ్ళ జ్ఞానం. చూస్తున్నారు కదా ఏమడుతున్నారు. ఇంకొక వ్యక్తి అయితే బిహెచ్ నాయక్ అంట, మరి అధ్వాన స్థితిలో ఉన్నాడు ఇతనైతే. ఇతను ఏమడుతున్నాడు చూడండి, నేను పరిశుద్ధును గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడే చెప్పాడు, ఇప్పుడు దేవుని స్వభావం లేదంటావా, దేవుడు చెప్పింది తప్పంటావా, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు. నేను పరిశుద్ధును గనుక మీరు పరిశుద్ధులుగా ఉండని దేవుడే చెప్పాడు. అవును, చెప్పలేదని ఎవరు చెప్పారు అసలు నీకు? ఆ వీడియోలో అసలు ఈ డిస్కషన్ వచ్చిందా? ఇప్పుడు దేవుని స్వభావం లేదంటావా? చూడండి, దేవుని స్వభావానికి మీరు పరిశుద్ధంగా ఉండండి నేను పరిశుద్ధులని దానికి ఏమైనా సంబంధం ఉందా? దేనికి లింక్ పెడతా అంటే మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఇట్లాంటి మాటలే వస్తాయి. దేవుడు చెప్పింది తప్పంటారా? ఏమని, మీరు నేను పరిశుద్ధును కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అనేది తప్పని ఏ పాస్ట్ అయినా చెప్తాడా? అసలు అక్కడ అంశం ఏంటి, వీడియో దేని గురించి, ఇతను ఏం మాట్లాడుతున్నాడు? ఇంకొక సహోదరుడు గౌతమి వెన్సీ అనే ఆ సహోదరుడు అడుగుతున్నాడు, జీవవాయు ఊదగా నరుడు జీవవాయు అవలేదు ఎందుకు, జీవ ఆత్మ అవటం ఏంటి, ఇకపోతే ఆదాము దేవునికి కుమారుడు. ఎవరు కాదన్నారండి? నాకు అర్థం కాదు ఆదాము దేవుని కుమారుడు కాదని. నరుడు జీవవాయు ఊదగా నరుడు జీవవాయు అవలేదు, జీవ ఆత్మ అవటం ఏంటి? నువ్వే చెప్పు అవటం ఏంటో, జీవ ఆత్మ అవటం ఏంటో నువ్వే చెప్పు. ఊదింది వాయువు అని నువ్వే అంటున్నావు, జీవ ఆత్మ అయ్యాడని నువ్వే అంటున్నావు. మరి వాయువు ఊదితే ఆత్మ అవటం ఏంటో చెప్పు. ఆత్మను సృష్టించాడు, శరీరంలో ఆత్మను పెట్టి. దీనికి జవాబు ఏంటంటే ప్రాణం, జీవ వాయువు అంటే ప్రాణాన్ని ఊదాడు. మనిషిలో 3 ఎంటిటీస్ ఉంటాయి సహోదరుడు, తెలుసుకో. మనిషిలో 3 ఎంటిటీస్ ఉంటాయి, ఒకటి శరీరం, ఇంకోటి ఆత్మ, ఇంకోటి ప్రాణం. నేల మట్టి నుంచి శరీరాన్ని నిర్మించాడు, అలాగే ఆత్మను కూడా నిర్మించి లోపల పెట్టాడు. శరీరం ఆత్మ 2 ఉన్నాయి, కానీ అది చలించాలి అని అంటే 2 కలిసి బ్రతకాలి అని అంటే 3వ ఎంటిటీ ప్రాణం అనేది, జీవవాయువు అనేది కావాలి. దాన్ని దేవుడు ఊదాడు, అందుకే జీవాత్మ అయ్యాడు. ఈ 3 కలిసిపోయిన తర్వాత ఇంకా నరుడు జీవాత్మ అయ్యాడు. ఇది నువ్వు తెలుసుకోవాల్సింది. తర్వాత రాహుల్ బొంతు అనే సహోదరుడు ఒక క్వశ్చన్ అడిగాడు, భూమి మీదకు వచ్చిన సర్వ మానవాళికి మొదటి వాడైన ఆదాము కారణం అని బైబిల్ చెప్తుంది, ఎవరు కాదన్నారు? అసలు మీరు ఏమడుగుతున్నారు సహోదరా? దాన్ని ఎవరైనా కాదు అని అంటే మానవులందరూ ఆదాము నుంచి రాలేదు, ఇంకొక ఎక్స్ అనే వ్యక్తి దగ్గర నుంచి వచ్చాడు అని ఆ వీడియోలో చెప్తే దానికి నువ్వు కౌంటర్గా లేదు సహోదరుడా, లేదు పాస్టర్ గారు, మానవులందరూ ఆదాము అనే ఒక వ్యక్తి నుంచే సర్వ మానవులు వచ్చారని నువ్వు చెప్పాలి. అసలు అంటే వినరు, వీడియోలో వినరు. తర్వాత యేసు N2C అనే ఒక సహోదరుడు ఐడి మీద ఏమడిగాడు, ఇదంతా ఎందుకులే గాని ఆదాము ఎలా దేవునికి కుమారుడు అది చెప్పండి. ఆదాము ఎలా దేవునికి కుమారుడో అది చెప్పాలంట. ఆదాము ఎలా దేవుని కుమారుడు ఏంటి? సృష్టించబడిన వాడు దేవుని కుమారుడే, సృష్టించబడిన వాడు దేవుని కుమారుడు. కంటేనే కుమారులు కాదు, సృష్టించిన కుమారులే. ఆదాము ఎలా దేవుని కుమారుడు అంటే దేవుడు సృష్టించిన వ్యక్తి. ఆయన నేల మట్టి నుంచి నరుని శరీరాన్ని తీసి ఆత్మను కూడా సృష్టించి జీవవాయువును ఊది ఒక వ్యక్తిని సృష్టించాడు. కాబట్టి సృష్టింపబడినది దేవునికి ఏమవుతుంది అని తన పోలికలో తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. కాబట్టి మనం దేవుని కుమారులమే, సృష్టింపబడిన కుమారులం. వీఆర్ క్రియేటెడ్ సన్స్, సృష్టింపబడిన కుమారులం. మనం సృష్టింపబడిన కుమారులము. మనము మాత్రమే కాదు, వీళ్ళకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఇక్కడ చెప్తున్నాను, క్లాట్ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆదాము దేవునికి ఎలా కుమారుడు అంటే సృష్టించాడు కాబట్టి. మానవ జాతి అంతా దేవునికి కుమారుడు ఎలా అయ్యారంటే సృష్టింపబడ్డారు కాబట్టి. మనమే కాదు తెలుసా, దేవదూతలు కూడా దేవుని కుమారులే. ఎందుకని? వాళ్ళను కూడా సృష్టించాడు కాబట్టి. సృష్టిస్తే దేవుని కుమారులా? మరి బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు కదా అంటాడు ఒక ఆయన. అసలు బైబిల్ చదివితేనే కదా మీరు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలియటానికి. మీ అయ్యగారులు చేసిన మాటలు, చెప్పిన మాటలు, ప్రసంగాలు రాసుకున్నారు తప్ప బైబిల్ ఎక్కడ చదువుతున్నారు మీరు అసలు? ఒకసారి తీయండి చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. అక్కడ దేవదూతలు అనగానే పైన 1 రాసి పుట్టినట్లో మూల భాషలో దైవ కుమారులు. దేవదూతలు అంటే దైవ కుమారులు. ఇదే యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి అని పైన 1 అని రాసి కింద మూల భాషలో అర్థం ఉంది చూడండి. దేవుని కుమారులు. దేవదూతలు అంటే దేవుని కుమారులు అని 2 చోట్ల రాయబడి ఉంది. అయితే ఇవన్నీ వీళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ చూపించిన రిఫరెన్స్ చెప్తారు. వీళ్ళు ఏమని చెప్తారు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నది ఈ మాటను చెప్తారు. ఎందుకంటే ఇది మాత్రమే చూపిస్తారు అక్కడ. ఏలైనగా నీవు నా కుమారుడు, నేడు
నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుండును ఆయన కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పేనా అని ఈ మాట చూపిస్తారండి. ఇక్కడ చూసారా, నేను ఆయనకు తండ్రినై ఉంటాను ఆయన కుమారుడు అని దేవతలతో ఎప్పుడు చెప్పలేదు కదా, ఇక్కడ బైబిల్ గ్రంథమే చెప్తుంది కదా. మళ్ళీ 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్తున్నాడు. తన కుమారుని గురించి అయితే ఇగో ఇలా చెప్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఇదే అధ్యాయంలో లాస్ట్ వచనం చూస్తే 14వ వచనం, వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల ద్వారా అని చెప్తున్నారు. వీళ్ళందరూ ఆత్మలు, వాయువులు, అంతేగాని వీళ్ళు దేవుని కుమారులు కాదు. దేవుడు కుమారులని నేను మీ తండ్రిని దేవుడు ఎప్పుడు చెప్పలేదు అనేది ఈ మాట చెప్తున్నాడు. దీని అర్థం అదేనా? ఇక్కడ చెప్పింది ఏంటంటే దేవదూతలు అంటే దేవుని కుమారులు. 100% ఇది దేవదూతలు దేవుని కుమారులు, సృష్టింపబడిన కుమారులు. మనం కూడా సృష్టింపబడిన కుమారులమే. ఆవేశపడమాకండి, నేను డిఫరెన్స్ చెప్తాను, తేడా చెప్తాను. మీకు బుర్ర పని చేయదు కానీ ఆవేశం మాత్రం మరి కింటాలు ఉంటుంది మీ దగ్గర, ఆలోచన ఉండదు. వినండి చెప్పింది జాగ్రత్తగా వినండి. ముందు మీకు ప్రతిదీ నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ దేవదూతల గురించి చెప్తే ఏమని చెప్తుంటే ఫస్ట్ 5వ వచనంలో, నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని. నేను నీకు తండ్రి నా కుమారుడిని దూతలతో ఎప్పుడు చెప్పలేదు ఆయన. అవును, కన్న కుమారుణ్ణి నేను నిన్ను కన్నాను, మిమ్మల్ని నేను కన్నానని దూతలతో ఎప్పుడు చెప్పలేదు ఆయన. దూతలు కన్న కుమారులు కాదు, సృష్టింపబడిన కుమారులు. కానీ యేసుప్రభు వారి విషయంలో ఏం చెప్పంటే, నేను నేడు నిన్ను కనియున్నాను, నీవు నా కన్న కుమారుడవు, నా సొంత కుమారుడవు అని, నేను నీకు సొంత తండ్రిని అని, నువ్వు నాకు సొంత కుమారుడు అని కేవలం యేసుప్రభు వారికి మాత్రమే చెప్పాడు విశ్వ చరిత్రలో. ఏ దేవదూతతో చెప్పలేదు. ఎందుకని వాళ్ళు కన్న కుమారులు కారు. నేను నేడు నిన్ను కనియున్నానని వాళ్ళతో చెప్పలేదు ఎప్పుడు ఆయన. వాళ్ళు సృష్టింపబడిన కుమారులు. అర్థమైతే నేను చెప్పేది మీకు? సృష్టింపబడిన కుమారులు. మరి మానవులమైన మనము కూడా సృష్టింపబడిన కుమారులు. మరి డిఫరెన్స్ ఏంటి అనంటే, దేవదూతలను సృష్టించిన విధానం, మీరు దేవదూతలు కలుగుగాక అని తన వాక్యం పలకగా కలిగినవే దేవదూతలు. దాన్ని ఏమంటారంటే సంకల్ప సృష్టి అంటారు తెలుగు భాషలో. సంస్కృత భాష సంకల్ప సృష్టి. సంకల్ప సృష్టి అంటే పలకగా కలిగినవి. ఈ ప్రకృతి ఎలాగైతే కలిగిందో పలకగా, అలాగే దేవదూతలు కూడా దేవదూతలు కలుగుగాక అని పలకగా కలిగినవి కాబట్టి దాన్ని సంకల్ప సృష్టి అంటారు. కానీ మనుషులను అలా కలగాలని దేవుడు అలా చేయలేదన్నమాట. మనుషులను సృష్టించే విధానం మైథున సృష్టి అంటారు. లింగ అంగ సంగమం ద్వారా పుట్టినవారు మైథున సృష్టి అనంటే, మొట్టమొదటి మానవుణ్ణి ఆదాముని దేవుడు మట్టి నుంచి నిర్మించి ఆత్మను సృష్టించి జీవవాయువును ఊది ఒక నరునిగా చేసి నిలబెట్టిన తర్వాత ఇక రెండవ వ్యక్తిని మళ్ళీ మట్టిలో నేల నుంచి మట్టి తీసుకోలేదు ఆయన. వాళ్ళు ప్రాసెస్ మార్చేశాడు. అక్కడ మొట్టమొదటి వ్యక్తిని మట్టిలోంచి తీశాడు, ఆ మొదటి వ్యక్తినే మట్టిలోంచి తీశాడు, ఇంకెవరిని మట్టిలోంచి తీయలేదు ఆయన. నీవు నేను మట్టిలో నుంచి డైరెక్ట్ గా తీసుకుంటున్న వాళ్ళం కాదు. ఆదాము నుంచి సంతానం ద్వారా వచ్చిన మనుషుల్లో నుంచి పుట్టిన వాళ్ళం మనం, అంతే తప్ప మనల్ని కూడా మట్టి నుంచి చేయలేదు. అసలు అవ్వనే చేయలేదు మట్టి నుంచి. ఆదామును మట్టి నుంచి చేసి ఆదాము నుంచి ఒక ప్రకటెముకను తీసి అవ్వను చేశాడు. దాని తర్వాత కలగబోయే ఏ సంతానం అయినా సరే లింగ అంగ సంగమం ద్వారా రావాల్సిందే, అంటే తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టవలసిందే. దీన్నే మైథున సృష్టి అంటారు అన్నమాట. అయితే దేవుడు మనలను తన పోలికలో తన స్వరూపంలో ఆయన నిర్మించుకున్నాడు, మనం సృష్టించాడన్న. వీఆర్ క్రియేటెడ్ సన్స్. కానీ దేవదూతలది దేవుని స్వరూపం కాదు, దేవుని పోలిక కాదు, దేవుని లాంటి వారు కాదు. వాళ్ళు కలిగిన వారే, వాడిని కలుగుగాక అంటే కలిగారు. కానీ మనల్ని నేల నుంచి నిర్మించి ఆత్మను నిర్మాణం చేసి తనలో ఉన్నటువంటి ఆ జీవ వాయువును మనలోకి, ఆ ప్రాణమును మనలోకి ఊదటం ద్వారా మనిషి జీవాత్మ అయ్యాడు. మనము దేవుని కుమారులమే, దేవదూతలు దేవుని కుమారులమే. దేవదూతలు దేవుని కుమారులని నేను చెప్పట్లేదు, బైబిల్ గ్రంథం చెప్తుంది. దాన్ని మీరు ప్రశ్నించదలుచుకుంటే, దాన్ని ఖండించదలుచుకుంటే నన్ను కాదు మీరు ఖండించేది, బైబిల్లో ఉన్న మాటను ఖండిస్తున్నారు. బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని అర్థం చేసుకో. బైబిల్ గ్రంథంలో ఉన్న వాటే విత్ ఎవిడెన్స్ తో మీకు నేను చెప్తున్నాను. దేవదూతలు దేవుని కుమారులమే, మనము దేవుని కుమారులమే. మనమందరం సృష్టింపబడిన వారు. కన్న కుమారుడు ఒకే ఒకడు, సొంత కుమారుడు ఎవరునంటే ఆయన యేసుప్రభు వారు మాత్రమే. ఆయనకు మాత్రమే ఆ మాట వర్తిస్తుంది, అంతేగాని మనకు వర్తించదు. ఇది ఆదాము ఎలా దేవుని కుమారుడు అంటే సృష్టింపబడిన కుమారుడు, ఇదనమాట దానికి జవాబు. ఇంకొక సహోదరుడు RLN కింగ్స్ కన్స్ట్రక్షన్ అనే ఐడి మీద ఒక సహోదరుడు, యేసు నీ లెక్కకు నరుడు గనుక దేవుడు కాడు అంటున్నావు. చూడు, ఈ ప్రశ్న అసలు రావచ్చా? దేవుడు కాదని ఎవరంటే అసలు మేము అనేది దేవుడని వీడియో వినరు, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. BH నాయక్ అనే వ్యక్తి మళ్ళా ఇంకొక కామెంట్ పెట్టాడు, మీకు దేవుని ఆత్మ లేకపోతే ఇప్పుడు దయ్యం ఆత్మ ఉందా? అసలు ఇతను వింటున్నాడా వీడియో? మీకు దేవుని ఆత్మ లేకపోతే దయ్యం ఆత్మ ఉందా అని అంటే, చూసావా? ఇగో ఇట్లాంటి వినరు, ఇట్లాంటి కామెంట్లు పెడతా ఉంటే వీళ్ళని ఎంత అమాయకమైనటువంటి, ఎంత ఘోరమైనటువంటి
పరిస్థితిలో వీళ్ళు ఉన్నారో ఒకసారి చూడండి. అంటే ఇట్లాంటి వీళ్ళ దగ్గర ఉంటే మైండ్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోతా ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది.